నా ప్రతిపాదన నేను కూడా చెప్తున్నాను. ఎక్కడెక్కడైతే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఎఫ్టీఏలో ఇల్లు కట్టుకోండి ఆ వాటర్ లెవెల్ అక్కడి దాకా రాకుండా శాశ్వతంగా మత్తలను తగ్గించుకొని ఉంచుకోవాలి తప్ప అవి ఇంకా అట్లే పెట్టుకోవడం బుద్ధి తక్కువతనం అని చెప్పి నేను అంటాను. వేల ఇల్లు కట్టుకున్న తర్వాత ఎట్లా ఉంచుకుంటాం? రెండవది, ఎక్కడెక్కడైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదు ప్రైవేట్ భూములు ఆ భూముల బదులుగా అక్కడ 3 కోట్లు ఉంటే 3 కోట్ల విలువైన భూమి ఇవ్వాలి, 5 కోట్లు ఉంటే 5 కోట్ల రూపాయల భూమి ఇవ్వాలి తప్ప తద జాగీర్ లాగా ఈ భూములు మీ కావచ్చు కాక మీరు ఎవరు అమ్ముకోవడానికి వీల్లేదు, ఎవరికి ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి పిచ్చి మాట చెప్తే ఎవరు కూడా చెప్పండి. రాత్రి ఎక్కడో డెబ్రీస్ తీసుకొస్తారు, మట్టి తీసుకొస్తారు, నింపుకుంటే ఆకర్షణ పోతున్నావా పార్టీలకు? ఎంత బేరం కుదిరింది? ఎప్పుడు పోతున్నావు? ఈ మాటలు మాట్లాడు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ సర్వస్వంగా మేమే అంతా అనేటువంటి పద్ధతులు వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలేమో పోతే ఏమవుతుందో భయంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి అంటే ఎక్కడెక్కడైతే ప్రతిపక్షం గెలిచిందో అక్కడక్కడ సమస్యలు వినేటువంటి సంస్కారం కానీ పరిష్కరించేటువంటి సోయి లేదు. ముఖ్యమంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్, ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు. నేను ఎంపీని ఎంపీ మీరు మా చంద్రకేశ్వర గారు చెప్పాను అత్యధికమే గెలిపించింది ప్రజలు, గెలిచింది కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే ప్రయాసం. గెలిచేది మేం కాదు. ఇవాళ నాకు ఏముండాలి? నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలవాలి, నేను తప్పకుండా మంత్రులను కలవాలి, నేను ఎక్కడంటే అక్కడ కలవాలి. పార్టీలు ఇవే కావచ్చు. ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఇవే పార్టీ అయినా కావచ్చు కాక అందరికీ ఓట్లు వేసింది ప్రజల సమస్యలు పరిష్కరించమని చెప్పి, ప్రజలకు మంచి చట్టాలు చేయమని చెప్పి, రాష్ట్రానికి లేదా కేంద్రంలో మంచి చట్టాలు తయారు చేయండి, దేశాన్ని ముందు తీసుకోమని చెప్పి ఎంపీలకు ఓటు వేస్తారు. కానీ ఇక్కడ ఈ పార్టీల పరంగా ఈయన ఉంటే ఆయన రాడు, ఆయన ఉంటే పిలువడు, ఇట్లాంటి నీచమైన సంస్కృతి అది. నేను చాలాసార్లు చెప్పిన మేము అట్లాంటి కల్చర్ లేరు. నేను ఒకటే అంటున్నా, ఎవరు ఏ పార్టీడైనా కావచ్చు గాక ప్రజలు ఓట్లేసి గెలిపించింది మాత్రం సేవ చేయడానికి మాత్రమే తప్ప దాదాగిరి చేయడానికి కాదు. గెలవ ముందు ఇంటింటికి వచ్చి దండం పెడుతూనే ఉంటారు, చూడకపోతే కూడా ఇటు చూసి దండం పెడతా అంటారు. గెలిచినాక కనపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, గెలిచినాక దుకాణం పెట్టుకున్న కొంతమంది ఉంటారు, గెలిచిన తర్వాత అహంకారం ప్రదర్శించే కొంతమంది ఉంటారు, గెలిచిన తర్వాత ఇక గెలిచిందే నేను అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో లేకపోతే ఇంకో దానికోసమని ఉంటారు. నా దృష్టిలో ప్రజాప్రతినిధి అనేవాడు నా భాషలో చెప్పాలంటే నిన్ను ఎన్నుకున్న ప్రజలకు కాలుకు ములిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడు నాయకుడు. నేను అట్లాంటి నాయకులు చాలామంది ఉంటారు, కానీ ప్రజలు నచ్చే నాయకులు కొద్దిమందే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అది వాళ్ళు శాస్త్రంగా వాళ్ళ గుండెల్లో ఉంటారు, శాస్త్రంగా వాళ్ళకు అపజయం ఉండకుండా ముందుకు పోతారు.